సీనియర్ సిటిజన్ మాజీ అధ్యక్షులు సభ్యులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా నరసింహగౌడ్ గారి సతీమణి సుజాత గారికి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు పవిత్రమైనటువంటి ఉగాది మరి నిన్ననే నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి శుభతరుణంలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని 2011 నుంచి ప్రారంభించినటువంటి మరి యొక్క కార్యక్రమం ఎంతోమంది కడుపు నింపడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంపూర్ణమైనటువంటి భోజనం అంటే మన ఇంట్లో ఏ విధంగా భోజనం చేసుకుంటామో మరి అదే రుచికరమైనటువంటి భోజనాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని 2.5 మాసాలు ఈ కార్యక్రమాన్ని పార్థసారథి గారు సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని మనందరికీ తెలుసు సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ వయసులో శేష జీవితంలో కుటుంబము మనుమన్లు మనుమరాళ్ళతో హ్యాపీగా ఇంట్లో ఉండేటువంటి మన సీనియర్ సిటిజన్స్ ఈరోజు సమాజ సేవ చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఒక దృఢ సంకల్పంతో మీ భుజస్కంధాలపై వేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మామూలుగా ప్రభుత్వాలు కూడా కంటిన్యూగా ఇట్లా కార్యక్రమాలు చేయవు. కానీ మీరు మీ రిటైర్మెంట్ వయసులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నప్పటికీ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విడిచిపెట్టకూడదు, చేయాలనేటువంటి సంకల్పం మరి మీలో ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీకు అందరికీ తెలుసు నిన్న ఉగాది జరిగింది, రేపు రంజాన్ జరగబోతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక మంచి సంకల్పం. నేను సీనియర్ సిటిజన్స్కి 2 సూచనలు. ఒక తీవ్రమైనటువంటి వేసవికాలం, ఎండలు చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను దయచేసి ఇళ్లకి బయటకు రాకుండా వీలైనంత వరకు ఇంట్లోనే గడిపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. ఎందుకంటే ఎండలు మన వయసుకు కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా మీరు 1 గంట 2 గంటల కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ ఇంత చెట్లే ఉన్నాయి కాబట్టి. రెండోది ఇంకొక సూచన, దయచేసి ఇప్పటి నుంచి మీరు షాళ్ళు వేయకండి. ఒక చిన్న పువ్వు మన ఇంట్లో పెరిగేటువంటి చెట్లు జరిగే పువ్వు ఇస్తే సరిపోతుంది. అనవసరంగా ఈ షాళ్ళు ప్రతిసారి ఏమైపోతుందంటే దానికి డబ్బు పెట్టాలి. నన్నేదో గౌరవించాలనేటువంటి మరి ఆ సంకల్పంతో మీరు షాళ్ళు కొంటుంటారు. మీరు నేను సచ్చే వరకు నా గుండెల్లో ఉండేటువంటి నా జీవితకాలంలో మిమ్మల్ని నేను మర్చిపోలేను. మీరందరూ నా గుండెల్లో ఉండేటువంటి పెద్దలు, మీ ఆశీర్వచనాలు కావాలి. ఈ అనవసరంగా ఈ షాల్ను దయచేసి మీరు ఇప్పటి నుంచి వాడకండి. మన ఇంట్లో మీరు వచ్చేటప్పుడు మన ఇంట్లో పెంచుకునే చెట్లలో ఒక పువ్వు ఇస్తే సరిపోతుంది. అది దయచేసి మీరు పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ షాలు ద్వారానే మీకు నాకు పరిచయాలు లేవు, నా గుండెల్లో ఉన్నారు మీరు. దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సీనియర్ సిటిజన్ అనేది దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మీరు చేసే గొప్ప కార్యక్రమాన్ని మాత్రం చరిత్రలో ఎవరు చేయబోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఓవైపున అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ ఉంది,
కానీ సరే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఆ కథ కార్ఖానా మనకు తెలియదు కాదు కాబట్టి మా పార్థసారథి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను వచ్చిపోతా అని చెప్పి ఆయన నన్ను చూడంగానే ఏంటంటే 16 ఏళ్ళ కుర్రాడిలాగా ఉరుకులాడుతుంటాడు ఒక్కోసారి. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, మీరందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పటికే సీనియర్ సిటిజన్ చాలామందిని మనం కోల్పోయినాం. నరసింహగౌడ్ గారు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ కరోనా మరమ్మది వచ్చి మరి చాలామందిని కబలించినటువంటి సందర్భాలు కాబట్టి నేను మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి వేసవి కాలం కాబట్టి కొంత వీలైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా చేయడం అనేది నిజంగా సంతోషదాయకమైనటువంటి సందర్భం. తప్పకుండా జన్మత మీకు రుణపడి ఉంటాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరైతే ఇక్కడ భోజనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు జీవిత కాలంలో లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పటికైనా కానీ చరిత్రలో వాళ్ళ ఇళ్ళల్లోకి పోయినా కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ మాకు సీనియర్ సిటిజన్స్ మాకు కడుపు నిండా భోజనం పెట్టిండ్రు, మాకు హోటల్లో కానీ మా ఇళ్ళల్లో దొరికినటువంటి గొప్ప భోజనాన్ని మీరు ఏర్పాటు చేసిండ్రు అని చెప్పి వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుంటారు. వాళ్ళ ఆయుషే మీకు ఇంకొక 10 ఏళ్ళు పెరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏది మర్చిపోయినా కానీ తిన్న భోజనాన్ని మాత్రం జీవితంలో ఎవరు మర్చిపోలేరు. కాబట్టి వాళ్ళు తిన్నటువంటి భోజనం ఆ సంతృప్తికరమైనటువంటి భోజనం ద్వారానే వారి యొక్క లోపట ఉన్నటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుడి వాళ్ళు ఆ దేవుని మొక్కుతారు. వీళ్ళు చల్లంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, మాకు కడుపు నిండా భోజనం పెడుతున్నారని చెప్పి వాళ్ళ ఆయుష్యం మనకు ఇంకా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తూ